హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో రోజు రెసిపీ వచ్చేసి దొండకాయ కర్రీ అనమాట. సింపుల్గా కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాము. సో కుక్కర్లో సింపుల్గా అయిపోతుంది అనమాట తొందరగా. సో ముందు కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత దాంట్లోనే జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో అవన్నీ వేగిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. సో దొండకాయ ముక్కలని పోపులో కలిసేంత వరకు మంచిగా కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే కారము అండ్ అలాగే ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. సో కారం ఉప్పు ముక్కలకు పట్టిన తర్వాత దానిపైన టమాటోస్ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించిన తర్వాత టమాటోస్ మంచిగా కలిపేసుకొని దాంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఎక్కువగా వాటర్గా కావాలనుకుంటే కర్రీ కనుక ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ మాత్రమే వాటర్ పోసాను. సో మంచిగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్లు వస్తే సరిపోతుంది. 2 విజిల్ పెట్టి ఉడికించాలంటే కర్రీ ఈజీగా రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సింపుల్గా కుక్కర్లో తొందరగా అయిపోతుంది అనమాట. సో చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. సో ఉప్పు కారం సరిగా ఉందో లేదో చూసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చూసారు కదా, సింపుల్గా దొండకాయ కర్రీ అయితే కుక్కర్లో రెడీ అయిపోయింది. సో ఎప్పుడైనా కుక్కర్లో ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్గా తొందరగా అయిపోతుంది అనమాట. టైం వేస్ట్ కాకుండా ఈజీగా అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.